వెల్కమ్ టు మై ఛానల్ సిమ్లాస్ ట్రావెల్. ఈరోజు శ్రీనగర్లో మాది లాస్ట్ డే. ఈరోజు ఈవినింగ్ మాకు ఫ్లైట్ ఉంది. సో మార్నింగ్ మొత్తం మాకు ఖాళీ, ఇండివిజువల్ ప్లాన్స్ అన్నారు కాబట్టి ఐ హ్యావ్ ఎ కొలీగ్ ఇన్ శ్రీనగర్. అతన్ని కలవడానికి మేము రెడీ అయ్యాము. హీ ఈజ్ ఆన్ హిస్ వే. లెట్స్ సీ మేము ఏం చేస్తామో ఈరోజు. ఫ్రెండ్ని మేము కలిసినాము. మా ఫ్రెండ్ ఇంకా కొంచెం సేపట్లో మీకు స్క్రీన్ పైన చూపిస్తా అడిగి, ఏం ప్రైవసీ ఇష్యూస్ లేకపోతే. కాకపోతే ఇప్పుడు మమ్మల్ని బయటికి తీసుకొచ్చాడు అతను. మేము పరీ మహల్కి వెళ్తున్నాం. ఈ పరీ మహల్ ఏంటి అంటే ద లాస్ట్ మహారాజా ఆఫ్ కాశ్మీర్ హరి సింగ్ అతను తన వైఫ్ కోసం కట్టించిన మహల్ ఇది. ఇందాక చెప్పినట్టు మేము పరీ మహల్ లోపలికి వచ్చేసినాం. ఇది 4 floors లో ఉంది. కంప్లీట్ ఏంటి అంటే టెర్రస్డ్ గార్డెన్. అప్పుడున్న మహారాణి వాళ్ళకి చెట్లు, పువ్వులు అవన్నీ అంటే ఇష్టం ఉండేది కదా. అట్లానే అదే టేస్ట్ తోని అప్పుడు ఉన్న మహారాజు ఇది కట్టించారు ఆ మహారాణి కోసం. చూడ్డానికి మాత్రం చాలా బాగుంది, ప్రశాంతంగా ఉంది. ఇట్స్ ద టైమ్ టు చెక్అవుట్. మేము ఆ రూమ్స్ అన్ని చెక్అవుట్ చేసేసుకున్నాము. లంచ్ కూడా కంప్లీట్ అయిపోయింది. జస్ట్ మా బస్ కోసం మేము వెయిట్ చేస్తున్నాం. అది కనుక స్టార్ట్ అయితే ఇప్పుడు మేము ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయిపోతాం. మేము పరీ మహల్కి వెళ్ళినాం కదా. పరీ మహల్కి వెళ్ళే రూట్లో లెఫ్టినెంట్ జనరల్ వాళ్ళ ప్లేస్ వస్తుంది, అంటే వాళ్ళు ఉండే ప్లేస్ వస్తుంది. సో అక్కడ సెక్యూరిటీ ఎంత టైట్ అంటే వెహికల్లో ఉన్న వాళ్ళందరూ దిగాలి. దిగిన తర్వాత వాళ్ళతో ఉన్న లగేజ్ కూడా మొత్తం సెక్యూరిటీ చెకప్ చేసుకున్న తర్వాతనే మళ్ళీ స్టార్ట్ అవ్వాలి. సో మీరు ఇక్కడికి వచ్చినప్పుడు ప్రతి ఒక్కటి వెహికల్లో ఉన్న వాళ్ళందరూ దిగి సెక్యూరిటీ చెకప్ చేసుకొని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ఒక చిన్న హ్యాండ్ బ్యాగ్ ఉన్నా కూడా దాన్ని కూడా చెక్ చేసుకున్న తర్వాతనే మీరు ఫర్దర్ గా ప్రొసీడ్ అవ్వడానికి ట్రై చేయండి. అండ్ అదే రూల్ కూడా ఇక్కడ. ఇదంతా సెక్యూరిటీ చేసేది బిఎస్ఎఫ్ ఫోర్స్. బై బై డార్లింగ్, బై. చూస్తా మై ఫస్ట్ ఎయిర్పోర్ట్. మేమైతే మా కస్టమ్స్ క్లియర్ చేసేసుకున్నాము. మా బోర్డింగ్ పాస్ లో గేట్ నెంబర్ 4 వచ్చింది. సో వీఆర్ హెడింగ్ టు గేట్ నెంబర్ 4. బిల్ కడతావు కదా, లాంచ్ పోతే రాండమ్ షిట్ టాకింగ్. మా
మాది సెక్యూరిటీ చెక్ అయిపోయిన తర్వాత మేము మా డాడీ వాళ్ళకి మొత్తం మా లగేజ్ అప్ప చెప్పేసి మేము ఎయిర్పోర్ట్ తిరగడానికి వచ్చినాము. వీఆర్ ఎక్స్ప్లోరింగ్. నాకు ఇక్కడ చలి పెడుతుంది, నా జాకెట్ నేను వేసేసుకున్నా. అండ్ నౌ వీఆర్ ఆన్ అవర్ వే టు ఈట్. అందుకే నేను వేసుకొని వస్తున్నా. పిల్లలు ఇష్టం వచ్చినట్టు అట్లా తిరుగుతున్నాయి. వాటికి కూడా సెక్యూరిటీ చెక్ పెడితే బాగుండు. మాకైతే రెండు సార్లు వేసారు. అది ముందు డిలే అని చెప్పారు, కాకపోతే కరెక్ట్ టైంకే వచ్చింది మా ఫ్లైట్. మేము పోయేసరికి అది ఎట్లయినా డిలే అయిపోతుంది, అది వేరే విషయం. బోర్డ్ అవుతున్నాము. ఇది నా ఫస్ట్ ఫ్లైట్. ఫ్లైట్లోకి బోర్డ్ అయిపోయినాము. మా డాడీకి విండో సీట్ వచ్చింది, సో నేను మా డాడీతో స్వాప్ చేసుకొని మరి ఇక్కడ కూర్చున్నా. ఐ యామ్ వెయిటింగ్ ఫర్ ది టేక్ ఆఫ్. ఇది మొత్తం హైదరాబాదే. ఫైనలీ మా ట్రిప్ కంప్లీట్ అయిపోయింది. మేము ఈ ఒక 10 minutes బ్యాక్ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో దిగినాము. ఫ్లైట్ వాజ్ వెరీ 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 సాటిస్ఫైయింగ్. ఎందుకంటే నా ఫస్ట్ ఫ్లైట్లోనే నేను సన్ని చూసిన, ఎక్కువ సన్ ఉన్నది చూసిన, వర్షం చూసిన, సన్ సెట్ చూసిన, అండ్ పక్కన నుంచి ఫ్లైట్ పోవడం కూడా చూసిన నేను. అండ్ హైదరాబాద్ తెలంగాణ కంప్లీట్ ల్యాండ్ని గాలిలో నుంచి మొత్తం లిటప్ అయినప్పుడు చూస్తే వచ్చే ఫీల్ వేరే లెవెల్ సాటిస్ఫాక్షన్ కదా. ఆ సాటిస్ఫాక్షన్ అయితే నాకు వచ్చేసింది. ఐఎమ్ సో హ్యాపీ. ఫర్ నౌ మేమైతే బయటికి వెళ్ళిపోయి ఇంటికి స్టార్ట్ అవ్వాలి. ఒకవేళ అక్కడ ఏదన్నా కొత్తగా ఏదన్నా జరిగితే నేను దాన్ని కూడా బ్లాగ్ చేస్తాను.